కథ పేరు చీకటి అడుగు ది డార్క్ ఫుట్ స్టెప్ పార్ట్ 2. శైలి తెలుగు క్రైమ్ థ్రిల్లర్. భాగం 2 చీకటి పరదా. గత కథలో ఏమైంది? బంగారు వ్యాపారి అనిల్ కౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. సి. రమేష్ విచారణలో అనిల్ స్నేహితుడు రవి అతన్ని మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్టు బయటపడుతుంది. రవిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రవి అరెస్ట్ అయిన 3 రోజుల తరువాత ఒక సీక్రెట్ మెసేజ్ సి. రమేష్కు ఫోన్లో వస్తుంది. రవి నిజంగా హంతకుడు కాదు. అనిల్ గుప్తంగా పనిచేసిన సింధూర మాఫియా మీద దృష్టిపెట్టు. రమేష్ వెంటనే ఈ కేసును తిరిగి తెరుస్తాడు. అనిల్ డెస్క్లో దొరికిన ఒక పాత ల్యాప్టాప్ని ఫోరెన్సిక్కి పంపిస్తాడు. అందులో ఏదో గోప్యమైన ఫైలున్నాయనిపిస్తుంది. సింధూర_TX అనే ఫైల్ పాస్వర్డ్తో లాక్ ఉంది. మరో మలుపు. అనిల్ అసలు గోల్డ్ వ్యాపారం కవర్ మాత్రమే. అసలైన వ్యాపారం బ్లడ్ డైమండ్స్, రక్త హీరాలు, హెరాయిన్ స్మగ్లింగ్. రవి నిజంగా అనిల్కు వ్యాపార భాగస్వామి కాదు, అతని మీద వీడియో ద్వారా ఫ్రేమ్ చేయబడ్డాడని రమేష్ గ్రహిస్తాడు. నిజమైన హంతకుడు ఎవరో ఇంకా బయటపడి లేదు. సింధూర మాఫియా పరిచయం. ఈ మాఫియా దక్షిణ భారతదేశంలో పెద్ద నెట్వర్క్ కలిగిన డ్రగ్ కార్టెల్. అతని లీడర్ శేఖర్ రెడ్డి అనే వ్యాపారవేత్తగా పేరు పొందిన వ్యక్తి. బయటనుంచి ప్యూర్ మానవతావాది, కాని లోపల బ్లడ్ డైమండ్ ట్రాఫికింగ్ డాన్. శేఖర్కు అనిల్ బెదిరింపు మెయిల్స్ పంపా. కథ 3వ మలుపు. రమేష్ శేఖర్ను పట్టుకునేందుకు ఓ అండర్ కవర్ పోలీస్ను పంపిస్తాడు. తేజ, ఒక స్మార్ట్ సైబర్ స్పెషలిస్ట్. తేజ మాఫియాలోకి చేరి అందులోని 4 పేర్లు బయటపెడతాడు. వాళ్లన్నీ పాలిటిక్స్, పోలీస్ శాఖలో ఉన్నవాళ్లు. ఒక రాత్రి తేజ మాఫియా క్యాంప్లో గోప్యంగా డేటా తీస్తూ ఉండగా కనబడతాడు. అతన్ని చంపేస్తారు. తేజ మృతి సి. రమేష్ బదులు తీర్చుకోవాలనుకుంటాడు. తేజ చివరిగా పంపిన లైవ్ ట్రాన్స్మిషన్ ఆధారంగా రమేష్ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. కథ చివరి దశ. రమేష్ సిబిఐ జాయింట్గా పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. శేఖర్ గ్యాంగ్ మీద రెడ్ వేస్తారు. భారీ గన్ ఫైట్ జరుగుతుంది. చివరికి శేఖర్ అరెస్ట్ అవుతాడు. అంతేకాదు, రవి విడుదల అవుతాడు. శాంతికి న్యాయం లభిస్తుంది. తుది ముద్ర. కేసు ముగిసిన తరువాత కూడా రమేష్ మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అసలైన చీకటి అడుగు ఇదేనా? లేక ఇంకో అడుగు ఇప్పుడే వేయబోతుందా? ఈ కథకు పార్ట్ కూడా ఉంది. పార్ట్ 3 కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్యూ.